హలో, నా ఫేవరెట్ పార్సిల్ వచ్చింది ఈరోజు. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. పికిల్స్ అన్నమాట, చూసారా? సో ఓపెన్ చేద్దాము. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ద లక్ష్మీస్ కిచెన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. సో చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో అన్నీ నేను రివ్యూ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము. సో నేనైతే 8 రకాల పికిల్స్ తెప్పించుకున్నాను. సో పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ టేస్ట్ చేసిన తర్వాత మీరు ట్రై చేయొచ్చు లేదో కూడా చెప్తాను. అండ్ ఇంకా వాళ్ళ దగ్గర అయితే చాలా రకాల పికిల్స్ కూడా ఉన్నాయి. అంటే నాన్ వెజ్ పికిల్స్, ఇంకా పొడిలు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వెజ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను. నాన్ వెజ్ పికిల్స్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తారు ఆర్డర్ చేస్తే. అంటే ముందు ఆర్డర్ చేసిన తర్వాతే వాళ్ళు ప్రిపరేషన్ అది చేస్తారంట. సో ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఒకవేళ ఇది నచ్చితే మళ్ళీ నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేద్దామని ఫస్ట్ ఇవే ఆర్డర్ చేసుకున్నాను. సో లెట్స్ గో, మనం ట్రై చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో చూసారు కదా, నేనైతే ఆర్డర్ చేసింది గోంగూర, అల్లము, ఆవకాయ చేశాను. ఇంకా ఇది స్పెషల్గా అనిపించింది నాకు, తీపావకాయ అంటే బెల్లం ఆవకాయ అనుకుంటా, పండుమిర్చి, నిమ్మకాయ, మాగాయ, కరివేపాకు. సో నేనైతే 8 రకాలు పచ్చళ్ళు ఆర్డర్ చేసుకుంటాను. బట్ ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి వెజ్లో. అండ్ నాన్ వెజ్లో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను అన్నీ ఒకసారి ఇలా కలుపుకుని తిందామని చెప్పి, ప్లేట్లు అన్నీ ఒకసారి వేసుకుని తిందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నా ప్లేట్. పిక్కిల్ అన్నం తింటావా? నేను చేసి పెట్టినా. చూడండి, ఫుడ్ ఫెస్టివల్ లాగా పికిల్స్ ఫెస్టివల్ అయింది. ఎన్ని రకాల పచ్చళ్ళు, అన్నం, ఇన్ని రకాల పచ్చళ్ళు ఉంటే చాలు, ఇంకే కూర అవసరం ఉండదు. సో ఫస్ట్ ఏం ట్రై చేద్దాం? ఫస్ట్ అన్ని పికిల్స్లో రాజు ఆవకాయ ట్రై చేద్దాం. స్వీట్ ఆవకాయ కూడా ఉంది, అది డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే లాస్ట్లో టేస్ట్ చేస్తా, ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా. సూపర్, చాలా బాగుంది. చాలా 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 బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మాగే ట్రై చేస్తున్నా. రైస్ తక్కువ, పచ్చడి ఎక్కువ అయిపోయింది నాకు. అబ్బా, భలే పుల్లగా ఉంది మాగాయ. చాలా బాగుంది, కారంగా పుల్లగా. ఇది ఈ మాగే మనకి దోశల్లోకి వాటిలో కూడా బాగుంటుంది, టిఫిన్స్లో కూడా తినచ్చు. కాంబినేషన్ నాకు అయితే ఒక ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ కాకపోతే పికిల్స్ టేస్ట్ తెలియాలి కదా, అందుకనే నేను ఆమ్లెట్ వేసుకోకుండా టేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? కన్నా మీరు తింటారా? స్వీట్ ఆవకాయ అయితే లాస్ట్లో ట్రై చేస్తాను. కరివేపాకు ట్రై చేస్తాను. కరివేపాకు అయితే నేను ఇప్పటి వరకు పొడిలాగా అలా తినడమే కానీ పచ్చళ్ళలాగా అయితే ఎప్పుడు తినలే. తింటావా? చూడలేదు, స్మెల్ వస్తున్నట్టుంది దీనికి. చూసుకో తల్లి, ఆము మమ్మీ తెలుసు కదా చూసుకోదని. కన్ఫ్యూజ్ అయిపోయావా? కరివేపాకేనా ఇది? స్వీట్ ఉంది, భలే డిఫరెంట్గా ఉంది కరివేపాకు. ఇదే ఫస్ట్ టైం తిన్నా. స్వీట్గా ఉంది, నేను స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు పెట్టు కరివేపాక, లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి పడితే తినేస్తావు. అల్లం పచ్చడి తింటున్నానా ఏంటి? అల్లం తెలుస్తుంది కదా. లేదు, అల్లం తెలిసిపోతుంది, అది మెత్తగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది కొంచెం. బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టేస్ట్. బాగుంది. సో
సూపర్. ఇదేంటిది, మర్చిపోయాను, సారీ అండి. పండుమిర్చి. అన్ని కలిపి వేసుకున్నా. పండుమిర్చి. ఇప్పుడు స్వీట్ తిన్నాను, ఇప్పుడు మళ్ళీ హాట్ తింటాను. అన్ని రకాలు. తర్వాత అన్నిట్లో ఏం నచ్చిందో చెప్పు. డెఫినెట్గా చెప్తా. అయినా కాకపోతే చెప్పలేనేమో, ఎందుకంటే అన్ని బాగున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని మిక్స్డ్గా తింటున్నా కదా. అదేలే, కాకపోతే ఒక్కొక్కరు టేస్ట్ ఒకలా ఉంటుంది కాబట్టి నీకు ఎలా ఉంది. కారంగా ఉంటుంది పండుమిర్చి, చాలా కారంగా ఉంది. పండుమిర్చి మంచి స్పైసీగా ఇష్టపడే వాళ్ళకే వెళ్ళుద్ది. పండుమిర్చి కూడా ఫస్ట్ టైం తిన్నాం నేను కదా. మీరు తిన్నారా? నేను ఎప్పుడు తినలే, ఇది ఫస్ట్ టైం. కారంగా ఉంది, ఫ్లేవర్ అయితే కొంచెం మాగేలాగే ఉంది, పులుపు తక్కువ ఉంది అంతే. పండుమిర్చి అంటే నీకు కారం ఎక్కువ ఉంది. ఇప్పుడు కేఎఫ్సీలో గట్ట చూడు, మిర్చి ఫ్లేవర్ ఉంటుంది చూడు. నిజమే, నేను ఎక్కడో తిన్నట్టుందే అనుకుంటున్నా. దీనికి చేస్తారు అవును, పండుమిర్చి నుంచి. ఇప్పుడు ఏంటో తెలుసా, నా ఫేవరెట్ గోంగూర ఆమ్లెట్. ఇది ఉంటే చాలు నాకు హ్యాపీగా. చాలాసార్లు ఇంకా వంటలు చేయను కన్నా, అంత మంచి పికిల్స్ ఉన్నాయిగా. మళ్ళీ ఆర్డర్ చేసుకుని, నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేసుకుని. స్టార్టింగ్ అంతే, స్టార్టింగ్ ఏదో ఒక పికిల్ కొంచెం తినాలి, తర్వాత కర్రీ కూడా తినాలి, అప్పుడప్పుడు కన్నా తర్వాత రసం సాంబార్ వేసుకోవాలని చెయ్యాలి కన్నా. సో నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి కదా, సో ఆర్డర్ చేసేసి అలా అప్పుడప్పుడు వంటలు స్కిప్ చేసేస్తాం. బాగున్నాయా అన్నీ? బాగున్నాయి. ఇప్పుడు గోంగూర తింటున్నా. తిను, గోంగూర ఆబ్వియస్లీ బాగుంటుంది. అది బాగుందంటే కరివేపాకు గోంగూర సూపర్ ఉంటుంది. తినండి ఒక ముద్ద. దా తిను, కూడా ముద్ద పెడతా. చెమటలు పట్టిస్తున్నాయి మీకు ఫుల్. ఉందా? నెయ్యి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ తినాను నేను, కానీ గోంగూరలో తింటా కొంచెం. బాగుంది కదా. నెక్స్ట్ ఇదేంటిది? అల్లం. కారంగా బాగుంది, కానీ ఘాటుగా. కానీ కారంగా ఉంది. అది తిన్నాక ఘాటు వచ్చింది నాకు. పండుమిర్చి ఏదన్నా దోశల్లోనూ అలాంటిలో తినచ్చు, కొంచెం లైట్గా. ఇంకొకటి ఏంటో తెలుసా, కారం దోశ వేసుకుంటారు కదా. కారం దోశ సూపర్ ఉంటుంది, అలా పైన లైట్గా వేసుకుంటే సూపర్ ఉంటుంది. దోశ మీద వేసి ట్రై చేయొచ్చు. అల్లం నీకు కొంచెం స్వీట్ ఉంటుంది బాగుంది, కానీ దోశల్లోకి అద్దరిపోద్ది, రైస్లోకి అంత బాగుండకపోవచ్చు. అల్లం ఏంటి దోశలో బాగుంటుంది, నా ఫేవరెట్ దోశ. ఇంకా నేనైతే మైసూర్ బోండా వాటిలో కూడా తింటా. కొంతమంది తినరు, కొంతమంది తినరు. ఇడ్లీలో కూడా తింటారు చాలా మంది. ఇడ్లీలో కూడా తింటా నేను, బాగుంది ఇడ్లీలో కూడా. ఇంకా అయిపోయింది అన్ని పికిల్స్. లాస్ట్ సారీ నిమ్మకాయ ఉంది రోయ్. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ నేను ఎప్పుడో ఒకసారి ఎవరి దగ్గర ఆర్డర్ చేసి తిన్నా, అప్పటి నుంచి మళ్ళీ నిమ్మకాయ టచ్ చేయలేదు నేను. కొంచెం అదే, ఎందుకంటే నాకు నిమ్మకాయ అదొక రకమైన స్మెల్ వస్తుంది కొంచెం నిమ్మకాయ. మరి అంతే తొక్క అప్పుడు తిన్నప్పుడు వచ్చింది వేస్తారు కదా, తొక్కతోనే వేస్తారు. అంటే ఎవరో దగ్గర ఆర్డర్ చేసి తిన్నాను నేను, అదే తిన్నాం ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఇప్పుడే తింటున్నా. పుల్లగా లేదా? పుల్లగా ఏం లేదు, మామూలుగా ఉందా? కమ్మగా ఉందా? బాగుంది. బాగుందా? నేను అలా తెలిసిపోతుంది. అదొక రకంగా ఉంది. నిమ్మకాయ ఫ్లేవర్ వచ్చి, కారం వచ్చి, పులుపు ఎక్కువ డామినేటెడ్గా లేదు, కారం ఎక్కువ వస్తుంది. బాగా మగ్గింది అనమాట అయితే మొక్క. లాస్ట్లో ఇంకా బెల్లం ఆవకాయ ఫస్ట్ టైం. నేను చాలా ఈగర్గా ఉన్నాను ఇది ట్రై చేయడానికి, కానీ స్వీట్ కదా లాస్ట్లో తిందాం, అన్ని కారంగా ఉంటాయి కదా అని ఆపా. నేను వినటం కూడా ఫస్ట్ టైం ఇది. అవును, నేను కూడా. తినే కొద్దీ బాగుంది. స్వీట్ ఉందా? స్వీట్ ఉంది, అంటే ముక్క తినాలి కొంచెం, ముక్క తింటే తెలుస్తుంది టేస్ట్. ముక్క తిను. ఇది బెల్లంలో పెడతారు అనుకుంటున్నా తెలిసి, బెల్లం ఓకే అంటున్నారు కాబట్టి. కానీ పికిల్స్ అన్నీ కూడా ఏదో ఇంట్లో చేసినట్టు ఉన్నాయి, ఏదో ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చాలా రోజులు అయిపోయి చాలా ఆయిల్ లేకుండా అలా లేకుండా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఓపెన్ చేయగానే ఫ్రెష్గా ఉన్నాయి, బాగా మంచిగా. ఆయిల్ కూడా అది బాగా వేసారు. కొంతమంది ఏంటంటే ఆయిల్ అది సరిగ్గా వేయరు, పైన చేసేసి ఇస్తారు. కొంచెం అంతని తెలిసిపోతుంది ఆ ఫ్రెష్కి కొన్ని రోజులు దాచి పంపించిన దానికి డిఫరెన్స్ వస్తుంది కదా.
సో ఆ డిఫరెన్స్ వీళ్ళు ఏ జాడీలో అన్నా స్టోర్ చేస్తారు, జాడీలు స్టోర్ చేస్తే బాగుంటుంది పికిల్. ఓకే, మనం కూడా జాడీలు కొనుక్కుందామా అయితే, చిన్న చిన్న జాడీలు. అమ్మా చాలమ్మా, నువ్వు బోల్డ్ పికిల్స్ ఉన్నాయి కదా మనకు ఇప్పుడు. పికిల్స్ ఉన్నాయిలే, ఆర్డర్ చేద్దాం ఇంకా. జాడీలు చాలా. ఈసారి నాన్ వెజ్ కూడా ట్రై చేస్తా. ముక్క తిన్నాం ఇప్పుడు ఒకసారి. నువ్వు పికిల్స్ మామూలుగా తక్కువ తింటావు, నీకు నచ్చినవి అంటే బాగా సూపర్ ఉన్నట్టు. చాలా తక్కువ తింటా పికిల్స్, కానీ కొన్ని పికిల్స్ ఇలా మాగాయ అల్లం ఇవి ఎక్కువ దోశల్లో ఇట్లో తినేస్తాం, అవి ఇష్టం నాకు. పచ్చళ్ళ కంటే కూడా వాటితో ఎక్కువ తింటా, అందుకనే ఆర్డర్ చేసుకున్నాను మెయిన్. నాకు ముద్దపప్పు ఓకే, అలా పప్పుల్లో వేసుకుని నేను ఇలా వేసుకుంటే ఇలా వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తింటా, లేదంటే దోశల్లో ఇడ్లీల్లో తింటా, అంతేగాని పచ్చళ్ళు పప్పుల్లో వేసుకొని. చాలా మంది పప్పుల్లో వేసుకుంటారు, మా ఇంట్లో అందరూ వేసుకుంటారు. మా ఇంట్లో అందరూ వేసుకుంటారు. నేనైతే ఉత్తిపప్పు తింటా, మా అమ్మమ్మ అంటారు అనమాట. మా అమ్మ ఇలాగే తినేది, నేను చూస్తే మా అమ్మాయి గుర్తొస్తుంది, అమ్మాయి గుర్తొస్తుంది అంటా ఉంటారు. నేను అనుకో పప్పులో బెల్లం ఆవకాయ ఎక్కువ కాకుండా కొంచెం ఊట తీసుకుని కొంచెం వేసుకుంటా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పికిల్ డామినేట్ చేసేస్తుంది. అవును, నాకు అందుకే డామినేట్ చేసేస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఆవకాయ వేసుకుని తినేచ్చు కదా, పప్పులో వేసుకుంటే పప్పు ఎందుకు ఇంకా అనిపిస్తుంది, అందుకే తినను. ఏమంటారు ముద్దపప్పు కూడా నేను ఉత్తిపప్పే తింటాను, ఆవకాయ పచ్చళ్ళు వేసుకుంటా. ఇదిగో పెట్టు, నువ్వే తినేది కావాలండి. డిఫరెంట్గా ఉంది కదా, ముక్క తినండి. ఇదిగో బాగుంది డిఫరెంట్. నాకు తెలిసి రైస్లో కన్నా ఇడ్లీలోకి దోశలో బాగుంటుంది, కానీ రైస్లో కూడా బాగుంది, స్వీట్ ఉన్నా కూడా. నాకు అల్లం మళ్ళీ రైస్లో అంత స్వీట్ వచ్చింది అనిపించింది, కానీ ఈ పచ్చడి మాత్రం స్వీట్ ఉన్నా కూడా రైస్లో బాగుంది, అంటే ముక్కతో తింటే బాగుంది. ముక్క బాగుంది. అదే ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే ఏంటి స్వీట్ కుంది అనుకున్నా, పెట్టుకోగానే స్వీట్ గా అనిపించింది, తర్వాత కొంచెం కారం స్వీట్ తగులుతున్నాయి. బాగుంది బాగుంది. చకిదా ఆమె తింటావా? అప్పోయింది. సో ప్లేట్ ఖాళీ, ఇంకా కొంచెం పచ్చళ్ళు ఉన్నాయి, మళ్ళీ రైస్ వేసుకొని తింటాను, వేస్ట్ చేయను. సో మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను. నాకైతే చాలా 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 బాగా నచ్చాయి. ఈసారి ఖచ్చితంగా నాన్ వెజ్ పికిల్స్ కూడా ట్రై చేసి రివ్యూ చేస్తాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే క్వాలిటీ అచ్చం మనకి ఇంట్లో ప్యూర్గా చేస్తే ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. వాళ్ళు కూడా అదే చెప్పారనమాట, ఇంట్లో హోమ్ మేడ్ మొత్తం కంప్లీట్గా ఇంట్లోనే అన్ని చేసుకుని చేస్తారంట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. నాకైతే సూపర్గా నచ్చాయి, మా ఇద్దరికి నచ్చాయి కదా కన్నా, సూపర్, మా ఇద్దరికి నచ్చాయి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇంకా పికిల్స్ హ్యాపీగా ఇదే బెటర్ కదా, మనం ఏమీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆర్డర్ చేస్తే సరిపోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే క్వాలిటీ. మనం ప్రైస్ ఇంటి దగ్గర మనం అన్నీ తెచ్చుకుని కష్టపడి టైం స్పెండ్ చేసి ఎందుకు చేస్తామంటే ఇంట్లో చేసుకుందంటే మంచిది అనే దానిలోనే చేస్తాము. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లోనే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ మెయిన్ ఏంటంటే పెస్టిసైడ్స్, అంటే స్టోర్ చేయడానికి కొంతమంది పెస్టిసైడ్స్ అవి వాడతారు కదా, సో అలా ఏం కాకుండా వాళ్ళు న్యాచురల్ పద్ధతుల్లోనే స్టోర్ చేస్తున్నారు. సో మీరు కావాలంటే ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు డెఫినెట్గా. ఇదేం ప్రమోషన్ అయితే ఏం కాదు, నాకు నచ్చే చెప్తున్నా. ఈసారి డెఫినెట్గా నేను నాన్ వెజ్ పికిల్స్ కూడా ట్రై చేసి చెప్తాను. సో మళ్ళీ కలుస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.